శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. యావత్ భారతానికి వందనాలు. ఇకపోతే విషయంలోకి వస్తే నమ్మకం అనేది ఎంత గొప్పది అని అంటే, భగవంతుడు మానవాళికి ఇచ్చిన సంజీవిని ఔషధాలలో గుణాలలోకెల్లా సంజీవిని గుణం అంటూ ఏదన్నా ఉన్నది అంటే అది ఒక్క నమ్మకమే. అది ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నావు అంటే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ముందర నమ్మకం గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి ఒకసారి కనుక ఏదైనా విషయాన్ని నమ్మాడు అంటే కనుక ఆ నమ్మకం అనేది అతడిని మృత్యుముఖం నుంచి కూడా బయటికి తీసుకొస్తుంది. ఇందుకు ఉదాహరణే మిత్రవిందుడి కథ. ఒక ఊరిలో సోమదత్తుడు అనే ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. అతడు ఎంత గొప్ప వైద్యుడు అంటే, చనిపోతున్న మనిషి కూడా ఇంకా కొద్ది ఘడియల్లో మరణిస్తాడన్న మనిషిని కూడా లేచి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మార్చగలిగేటువంటి దిట్ట. అతని పేరు ఆ రాజ్యం మొత్తం వ్యాపించింది. అతని కింద సహాయకుడిగా మిత్రవిందుడు అని ఒక అతను పనిచేస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచే ఒకరోజు ఏదో పొరుగురు పని మీద మిత్రవిందుడు సోమదత్తుడు ఇద్దరు కలిసి పొరుగురు పని మీద వెళ్ళారు. అక్కడ వైద్యం పనులన్నీ ముగించుకుని కొన్ని మూలికలు ఏవో ఉంటే అవి కూడా కొనుక్కొని కావలసినవి తీసుకొని అరణ్య బాట వంటి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో కొంత ఎండుటాకుల మధ్యలో నుంచి ఒక సడన్గా సాయంకాలం సమయం అవుతుంది, చీకటి పడుతూ ఉంది. సడన్గా ఒక తాచుపాము లేచి మిత్రవిందుడిని కాటేసింది. మిత్రవిందుడికి అబ్బా అని కూలిపోయాడు. ఇన్నాళ్ళు వైద్య సావాసంలో అతనికి అర్థమైంది ఏంటంటే, ఆ కరిచిన పాము భయంకరమైన విషం కలిగింది. తనకి కొద్ది గడియల్లో మరణం తప్పదు అని అతనికి అర్థమైంది. అతడు గురువుగారికి చెప్పాడు, గురువుగారు ఇట్లా తాచుపాము కరిచింది, నన్ను ఇట్లా కొద్ది గడియల్లో నేను మరణిస్తాను, నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి, మా ఆవిడకి అది నా వీడ్కోలు చెప్పండి అని ఏడుస్తూ బాధగా కళ్ళు మూసుకున్నాడు. సోమదత్తుడు ఒక్క నిమిషం తేరిపారా చూసి ఆ పాము వంక ఇతని వంక చూసి, హోరిపిచ్చోడా, పక్కన నేనుండగానే నువ్వు భయపడతావా, ఇదిగో నా దగ్గర మందు ఉంది చూడు అని అప్పటికప్పుడు అక్కడ చెట్లల్లోకి ఆ సందుల్లోకి వెళ్ళి ఆ చెట్లు అదంతా కలిపి ఒక ఉండలాగా తయారు చేసి అతని నోట్లో వేసి, ఇది విషతుల్యకరణి, ఈ మందు వేసాను, ఇక క్షణాలలో నీ రక్తం నీ విషమంతా గడ్డగట్టి విరుగుడుగా పనిచేస్తుంది, గడ్డగట్టి బయటకు వాంతి రూపంలో వచ్చేస్తుంది, ఏం అధైర్యపడకు అని అతన్ని లేపి కూర్చోబెట్టాడు. కొద్దిసేపటికి అనుకున్నట్టుగానే అతనికి స్వస్థత వచ్చింది, ఒక వాంతిలాగా అయింది. నెమ్మదిగా నడుచుకుంటూ ఇక వాళ్ళు ఇంటి పట్టారు. ఇంటి దగ్గరికి వెళ్ళంగానే అతను హడావుడిగా వేడి నీళ్ళు అవన్నీ తెప్పించి అతనికి చికిత్స అది చేసి యథావిధిగా కట్లు కట్టాడు. గురుగారు ఇందాక మందు ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చికిత్స చేస్తున్నట్టు, మళ్ళీ ఈ కషాయాలను ఎందుకు తాగిస్తున్నట్టు అంటే, ఒరే నాయన, ఇందాక చేసింది నమ్మకం అనే వైద్యం, ఇప్పుడు చేస్తుంది అసలైన వైద్యం. అర్థం కాలేదు గురువుగారు అన్నాడు. ఒరే నాయన, ఇప్పటిదాకా నువ్వు బతికి ఉన్నదే నా మీద ఉన్న నమ్మకంతో. నేను ఏదో మందు ఇచ్చాను, ఆ మందుతోటి నీకున్న విషయం విరిగిపోయింది అని గాఢమైన నమ్మకంతో నువ్వు ఉండబట్టి ఇంతవరకు రాగలిగావు, ఇంతవరకు చేయగలిగావు. కానీ అదే నీకు ఇచ్చింది అక్కడ ఒక చిన్న మట్టి గోళీ మాత్రమే. బురద మట్టిలో నుంచి ఒక చిన్న గోళీని తీసుకుని వచ్చి ఆ బురద మట్టిని గోళీలాగా చేసి నేను నోట్లో వేసాను, అంతకన్నా వైద్యం ఏం లేదు. తీసుకుని వచ్చి ఇంటికి తీసుకుని వచ్చి నిన్ను ఇమీడియట్లీ ఈ మందులు వేసి బతికించుకున్నాను అని ఆయన సోమదత్తుడు చెప్పాడు. అంటే ఇప్పటిదాకా నేను మీరు ఇంతకుముందు నాకు మందు వేయలేదా అన్నాడు. వేయలేదురా నాయన, నా దగ్గర ఎక్కడిది ఆ మందులన్నీ ఏమేమి తీసుకెళ్ళామో ఏమేమి తీసుకొచ్చామో అన్నీ నీకు తెలుసు కదా, నీకు తెలియని విషయం ఏముంది అన్నాడు. అనగానే ఆ శిష్యుడు ఆ మాటని నివ్వెరపోయాడు. గురువుగారు, ఏమన్నా కొంచెం అటు ఇటు అయినట్టుంటే నా ప్రాణాలు పోయేవి కదా అన్నాడు. ఒరే పిచ్చివాడా, నువ్వు నన్ను నమ్మిన ఆ నమ్మకం ఉంది చూడు, ఆ నమ్మకం అనేది యముడి దగ్గరికి కాదు కదా, ఎక్కడికి అంగుళం కూడా కదలనియదు నిన్ను. ఆ నమ్మకమే నిన్ను బతికిస్తుంది. అదే నమ్మకంతో నేను ఉన్నాను. ఈ నేను వైద్యుడిగా సక్సెస్ అవ్వడానికి కారణం నేను చేసిన 1-2 స్టార్టింగ్లో చేసిన 1-2 వైద్యాలే అవి సక్సెస్ అవడంతో నేను మంచి వైద్యుడిని అని అందరూ నమ్మి నేను ఇచ్చే మట్టి గోళీలైనా పిచ్చి గోళీలైనా ఏ గోళీలైనా అవి వేసుకుంటే తగ్గిపోతాయనే ఒక భావనలో ఉండబట్టి వాళ్ళకు వైద్యం త్వరగా ఫలించి ఇదిగా త్వరగా సక్సెస్ అవుతున్నారు. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడైనా సరే వైద్యశాస్త్రంలో కావాల్సింది నమ్మకము, ఈ విషయం ఎప్పుడు మరవకు అని ఆ శిష్యుడికి హితవు చెప్పాడు. ఇది నమ్మకం అంటే.
ఇది ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఊర్లలో నాటు వైద్యాల పేరు మీద పాములు కరిచిన వాళ్ళకి మంత్రాలు, ఇవి ఆకుపసర్లు అంటే ఏదేదో చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళని బతికిచ్చేది ఆ ఆకుపసర్లు కాదు, ఆ మంత్రాలు కాదు, వాళ్ళ మీద వాళ్ళకు ఉన్న ఆ రోగులకున్న గురి. ఆ గురి ఎంత బాగా ఉంటే ఆ విషం అనేది అంత బాగా తగ్గుతుంది. ఇది ఒక్కోసారి వికటించి కూడా మరణిస్తూ ఉంటారు. ఏదైనా సరే సరైన సకాలంలో వైద్య చికిత్సలు తీసుకోవడం అనేది శ్రేయస్కరం, ఉత్తమం. ఇది పోతే నమ్మకం అనేది మనుషుల్ని చంపుతుంది కూడా. ఇది ఎలాగూ అంటారా? మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. ఒకతను మన ఫారెన్లో అనుకుంటా, ఫారెన్లో ఒక అతనికి ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక చిన్న ప్రయోగం చేయదలిచి జైలు అధికారులని వేడుకున్నారు, కొంచెం మాకు అనుమతి ఇవ్వండి అని. అంటే మరణశిక్ష పడిన ఖైదీకి ఇతనికి మరణశిక్ష పడింది, ఇతన్ని రేపొద్దున ఉరిదీస్తాము అన్న. అతన్ని ఉరిదీసే ఒక 6 గంటల ముందర ముందర ఒక పెద్ద బుట్టను తీసుకొచ్చి పెట్టారు. అతనికి చెప్పారు, చూడు బాబు, ఇంకో కొద్ది గంటల్లో నిన్ను ఉరిదీస్తారు, నీకు ఆ ఉరిదీసి ఏలాడి చనిపోవటం ఇష్టమా, లేదా ఇక్కడ పాము గరిచి చచ్చిపోవటం ఇష్టమా, ఏదైంది నువ్వు ఆలోచించుకో అన్న. అంటే అతను దేనికి మాట్లాడకుండా అలా మౌనంగా తలకాయించుకున్నాడు. ఉంచుకుంటే సరేనని అతడి కళ్ళకు గంతలు కట్టి జస్ట్ అతని కాలు మీద గుండు సూదితోటి 2 డాట్లు, అంటే ఇట్లా 2 గుండు సూదులతో ఒక్కసారి అట్లా గుచ్చి వదిలారు. గుచ్చి వదలంగానే అతని కళ్ళ ముందు అతని కళ్ళ గంతలు తీశారు. ఆ కళ్ళ గంతలు తీసే వేళకి ఆ బుట్ట మూత ఓపెన్ చేశారు. ఆ తాచుపాము పడగెత్తి నుంచుని ఉంది. అతనికి అర్థమైంది తనని తాచు కాటేసింది అని. అలా తాచు కాటేసింది అని అర్థం కాగానే అతను ఒళ్ళు విపరీతంగా చెమటలు పట్టినాయి, గలగడా వణికిపోయి కొద్దిసేపు 1 గంట 2 గంటలు కాగానే అతను నోటెమ్మడే మురగలు రావడం మొదలై 1 గంటన్నర కాగానే అతను మరణించాడు. అదేంటి, తాచుపాము కరవలేదు కదా, కానీ 2 గుండు సూదులకి అతను ఎలా మరణించాడు అనేది అక్కడ జైలు అధికారులకు అర్థం కావాలి. ఆ యూనివర్సిటీ వాళ్ళు చిన్నగా వివరణ చెప్పారు. ఒక మనిషి అనేవాడు తన్ని కరిచింది పాము అనే ఒక భయానికి లోనైతే కనుక భయమే అతనికి శత్రువు అవుతుంది, ఆ శత్రువే అతన్ని చంపేస్తుంది. ఇతను తన్ని తాచుపాము కరిచింది అని ఆ ఉన్నదాన్ని చూసి బలంగా నమ్మాడు. ఆ నమ్మటం మూలకంగా తాచుపాము కరిస్తే ఏమేమి రియాక్షన్లు వస్తాయో మైండే అవన్నీ క్రియేట్ చేసి అతన్ని ఇండైరెక్ట్గా చంపింది అని ఆ యూనివర్సిటీ వాళ్ళు ప్రకటించారు. ఇది మనం కొంచెం యూట్యూబ్లో, గూగుల్లో వీటిల్లో ఎతికితే కనుక ఈ న్యూస్ తెలుస్తుంది. ఇలాగనే ఒక నమ్మకం అనేది బతికిస్తుంది. అదే నమ్మకం మనం కొంచెం వికటించి చూస్తే కనుక భయంగా మారి మనని మరణింపను చేస్తుంది. ఈ నమ్మకంతో జీవితాలను ఉద్ధరించుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణగా చెప్పాలంటే ఒక శ్రీపాద శ్రీవల్లభుణ్ణి ఆరాధించినటువంటి ఒక మహాభక్తుడు మరియు పద్మపాదుడి వద్దకి, శంకరాచార్యుడి శిష్యుడైన పద్మపాదుడి వద్దకి లక్ష్మీ నరసింహస్వామినే తీసుకుని వచ్చి అతని ముందు నిలబెట్టిన ఒక కోయవాడు. ఇట్లా భగవంతుడినే నమ్మకంతో వాళ్ళు నమ్మిన నమ్మకం ఎంత గట్టిది అంటే భగవంతుడినే సాక్షాత్తు తీసుకొని వచ్చి ఒకళ్ళు నిలబెట్టారు, మరొకళ్ళు మరణించి బతికారు. దీని యొక్క పూర్వాపరాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.